జ్ఞాపకం చేసుకొని దేవుడు ఈరోజు గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలం కోసము మనమందరము స్తుతి చేశాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనములో మాట్లాడుచూ ఉన్నాడు. వారు షిలోహులో అన్నపానములను పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైనటువంటి ఏలీ ముందర స్తంభము దగ్గరనున్న ఆ స్తంభము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచూ ఉన్నది. చిన్ని ప్రార్థన. దయానిధుడమైనటువంటి ఓ మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా నీ నామానికి వందనాలు. మీరు రాయించినటువంటి మీ మాటలు సత్యమని మేము నమ్మాము. మీ సత్యమైనటువంటి మాటలు కొద్ది నిమిషాలు మీరు మధ్యలో మాట్లాడేదానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మీకు ప్రీతిని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి తండ్రి, ఆమెకున్నటువంటి అవమానాన్ని మీరు తొలగించి వేసి గర్భఫలాన్ని మీరు ఇచ్చారనైనా మీకు స్తోత్రాలు. గర్భమునందు మీరు ఆశీనుడైనటువంటి తండ్రి, మీ కార్యాన్ని కుమార్తె పక్షాన మీరు నెరవేర్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు. మీ మహిమ కలిగినటువంటి హస్తములతో మీరు ముట్టుమని యేసు దివ్యమైనటువంటి నామమును అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి ఈ మాటలను గూర్చి ఎల్కానా అనబడేటువంటి ఆయనకు 2 భార్యలు, అన్నా పెనిన్నా. హన్నాకి సంతు లేనప్పుడు ఆమె షిలో అనబడేటువంటి దేవుని మందిరములోనికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకొనుచు ఉన్నది. తండ్రి, ఇదిగో నా సహోదరి అయినటువంటి నా చెల్లి పెనిన్నాకి సంతానము వచ్చింది. సంతానము లేనటువంటి దానిగా నేను ఉన్నాను. ఇంకా ఎంతకాలము ఇలాగా ప్రజలలో నా అవమానాన్ని మీరు తీర్చగలిగినటువంటి దేవుడు మీరు ఒక్కరేనని ఆయన సన్నిధిలోనికి వచ్చి అన్న ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, బాగా వినాలి. ఎవరు నిర్లక్ష్యంగా ఉండద్దు, అనాలోచనముగా ఉండద్దు. దేవుడు అందరికీ గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు. ఆయన మన మధ్యలో నివాసము చేసేటువంటి దేవుడు. కనుక అన్న షిలోహు అనబడేటువంటి మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంది. ఆమె కన్నీరు విడుస్తూ ఉంది. ప్రార్థన చేస్తూ కన్నీరు విడుస్తూ ఉండగా అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినటువంటి మాట ఏలీయా అంటున్నాడు. 14వ వచనములో మాట్లాడుతున్నాడు. ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా అన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనో దుఃఖము కలిగిన దానునై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కొమ్మరించుకొనుచు ఉన్నాను. అన్న ఏలీ గారితో మాట్లాడుతుంది. బాగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి దేవుని మాటలు. దేవుని వాక్యము చాలా బలమైనటువంటిది. అది 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము లాంటిది. ఆ మాటలని మీరు లోకడుపులోనికి దింపుకోవాలి ప్రియులరా. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడేది, ఓ నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. వెలుగు సంబంధమైనటువంటి మాటలు మీ మధ్యలో మాట్లాడుచున్నాను కనుక ఇంకా మీలో ఏమైనా చీకటి ఆలోచనలు, చీకటి తలంపులు, చీకటి కార్యాలు ఇంకా నీవు ఎంతవరకు మత్తురాలవై ఉంటావు అని అంటే, అయ్యో నా తండ్రి, నా యజమానుడా, దైవజనుడా, నేను అలాగు లేను, నేను మనో దుఃఖము కలిగినటువంటి దానను. ఎందుకు ఎలాగూ దుఃఖంలో ఉంది అంటే, తన సహోదరి అయినటువంటి పెనిన్నాకి సంతానం అయ్యింది, కానీ దేవుని సన్నిధిలో కన్నీరు విడుస్తూ ఉంది. అన్నా అని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రియులరా. ఈరోజు స్త్రీలైనటువంటి వారులరా, గర్భఫలం లేనటువంటి వారు అయితే అన్నా ఏ విధముగా దేవుని సన్నిధిలో మనోదుఃఖము కలిగినదై విశ్వాసముతో దేవుని ప్రార్థన చేస్తూ ఉంది.
అప్పుడు అంటున్నాడు 16వ వచనములో, నీ సేవకురాలైనటువంటి నన్ను పనికి మాలినటువంటి దానిగా ఎంచవద్దు. అత్యంతమైనటువంటి కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచో నాలో నేను దీనిని చెప్పుకొనుచు ఉన్నాను అని ఏలియాకు ప్రత్యుత్తరము ఇచ్చెను. ఏలియా గారితో మాట్లాడుతూ ఉంది, అన్న అయ్యా దైవజనుడా, నన్ను అనాలోచనగా ఎంచవద్దు. నేను అనాలోచనముగా ఉన్నటువంటి కుమార్తెను కాదు, నేను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమార్తెను, దేవుని యందు విశ్వాసము కలిగినటువంటి కుమార్తెను. అందుకే ఆయన సన్నిధిలో నేను ప్రార్థన చేసుకుంటూ ఉన్నానయ్యా. నాకు గర్భఫలం కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్థ్యమునని కీర్తనల గ్రంథంలో వ్రాయబడింది 27వ అధ్యాయంలో 127వ అధ్యాయంలో. కానీ ఇక్కడ అన్న ప్రార్థన చేస్తూ ఉంది దైవజనుని దగ్గర, తండ్రి నాకు గర్భఫలాన్ని అనుగ్రహించు అని దైవజనునితో ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు అంటున్నాడు 17వ వచనములో, అంతటా ఏలియా నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనినటువంటి మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా. బా ఎంత ధన్యురాలండి. ఎవరు మాట్లాడండి, మాటలు రావు మీకు ఎవరికి? అన్నా దైవజనుడు అంటున్నాడు, అన్నా నీవు ధన్యురాలువో, నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నేను కాదన్నా, అన్నా నేను అనాలోచనగా నిన్ను ఎంచానేమో కానీ నీ దేవుడైనటువంటి యెహోవా నీ ప్రార్థన ఆలకించాడు అంటున్నాడు. దైవజనుడు ఆమెను గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెతో అంటున్నాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, ఈ రోజు నుండి నీ దుఃఖాన్ని దేవుడు తీసివేశాడు. దుఃఖ సాగరంలో మునిగిపోయినటువంటి అన్నా, ఇక నీవు ఇంటికి వెళ్ళి సంతోషముగా ఉండుము. ఎందుకునంటే నీ ప్రార్థన ఆయన ఆలకించాడు, నీ మనవిని ఆయన ఆలకించాడు. స్త్రీలలో నీకు కలిగినటువంటి అవమానం, ఏమండి అవమానమా కదా? ఎంతకాలం అయ్యిందో ఇంకా కిరణ్కి గర్భఫలమే రాలేదు, ప్రీతి కానీ అనేటువంటి వారు అందరూ ఉన్నారు. అవునా ప్రీతి? అవును. కుమార్తె కొరకు నేను 2 తూర్లు ప్రార్థన చేశాను ప్రియులరా. కుమార్తె జ్ఞాపకం ఉంచుకుంది, అమ్మా దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తాడు, భయపడవద్దు. చెప్పానా లేదా? దేవుడు అదే విధముగానే తన దాసురాలి అన్న మొర ఎలాగైతే ఆలకించాడు. కానీ ఆమె ఎంత ప్రార్థన చేసుకుందో నాకు తెలియదు. కానీ ఆమె గృహ ప్రవేశము చేసినటువంటి వారి ఇంటి దగ్గర ఆ రోజు నేను ప్రార్థన చేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కూడా 11 గంటల సమయంలో కూడా ఆమె కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఇంతకాలము ఒక దైవజనునిగా, ఒక దైవ సేవకునిగా ప్రార్థన చేశాను. నా ప్రార్థన ఈరోజు ఫలించింది. మా సహోదరుడు రాజు ఫోన్ చేసినప్పుడు నేను సంతోషించాను. ఎవరికి గర్భఫలం అనంటే నా పెద్ద కుమారుడు కిరణ్, ప్రీతి గర్భఫలం. అయ్యో నా దేవా, ఎంత గొప్ప కార్యం చేశావు. ఆశ్చర్యకరుడు అయినటువంటి దేవుడవు నీవు, అనంత మహిమ కలిగినటువంటి దేవుడవు, లేని దానిని ఉన్నదానిగా చేయివాడవు నీవే. అందుకే నీ కొరకు కన్నీరు విడిచి ప్రతి ఉపవాస ప్రార్థనలో ప్రీతిని కిరణిని జ్ఞాపకం చేసుకోనని ఆయన సన్నిధిలో మొరపెట్టాను. ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు కార్యాన్ని చేశాడునని నేను అభినందిస్తూ ఉన్నాను ప్రియులరా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దైవజనుడు చేసినటువంటి ప్రార్థనను ఏ రోజు దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఏ రోజు దేవుడు త్రోసివేసేటువంటి దేవుడు కాదు. అందుకే దైవజనుడు అంటున్నాడు, నీ పాపముల కంటే నీ తండ్రి దయ గొప్ప. అయ్యో నేను పాపం చేశాను,
ఒక తూరి నాతో ప్రీతి మాట్లాడింది. అయ్యా, కీర్తనల గ్రంథంలో ఉన్నటువంటి మాటని గుర్తు చేసుకొని ఆమె నాతో అంటుంది, గర్భఫలం ఎలాగంటుంది? అమ్మా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు కుమార్తె. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన అనుకుంటే క్షణములో చేయగలడు. ఎందుకునంటే ఆయన సృష్టిని నిర్మాణం చేసినటువంటి దేవుడు. ఆయన పోలికగా నరుని సృజించుకున్నాడు. ఆయనకి తెలుసు ఎప్పుడు నీ గర్భఫలము ఇయ్యాలో, ఎప్పుడు నీకు స్త్రీలలో ఉన్నటువంటి అవమానాన్ని త్రోసివేయాలో సర్వేశ్వరుడైనటువంటి దేవునికి తెలుసు. బాధపడద్దు, ఎవరో అన్నారని చింతపడద్దు. చూడు ఆయన వైపే. అన్న చూసింది ఆయన వైపే, గర్భాన్ని ఇచ్చాడు. అందుకే ఏలియా మాట్లాడుచూ ఉన్నాడు 19వ వచనములో, తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరే. అంతటా ఎల్కానా తన భార్య అయిన అన్నాను కూడెను. ఆమె యెహోవా హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్న గర్భమును ధరించెను. చప్పట్లు కొడదామందరము, చప్పట్లు కొడదామందరమా. ఏమ్మా చప్పట్లు కొడదామంటే నిర్లక్ష్యంగా ఉన్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నిర్లక్ష్యంగా ఉండద్దు. చాలా చురుకైనటువంటి పాస్టర్ నేను, అనాలోచనమైన వాడిని కాదు. ఆయన సన్నిధిలోని శ్రద్ధగా ఉండవద్దు. శ్రద్ధ కలిగినటువంటి వానిగా నీవు ఉండాలి. దేవుడు అద్భుతాన్ని చేశాడు. హన్నాని తన భర్త కూడాడు, కానీ ఎంతో కాలము నుండి కూడాడు, నిస్ప్రయోజనం. ఆ ఒక్క తూరి యెహోవా జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే హన్నా గర్భాన్ని ధరించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఉలో యేసు మహారాజుకి చదువుకున్న 19వ వచనంలో మరలా చదువుకుంటా అంటాడు, తర్వాత వారు ఉదయమందు వేగిరి మేలేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్య అయినటువంటి అన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను కనుక అన్న గర్భమును ధరించిన దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిని అనుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంది, నిర్లక్ష్యముగా లేదు. తండ్రి, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేశాను, నాకు ఒక మగ పిల్లవాడిని నీవు దయచేయే. వాడు నీ సేవ చేసేదానిగా నేను వానిని నీకు సమర్పించుకుంటాను. అందుకే భక్తులు పాడుకున్నారు. ఎందరో భక్తులైనటువంటి వారు గర్భఫలాన్ని గూర్చి ఎన్నో బాధల ద్వారా తెలియపరిచారు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమే. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కనుక ఆ కార్యాన్ని కిరణ్కి ప్రీతికి దేవుడు అనుగ్రహించాడునని మీ మధ్యలో నేను మాట్లాడుచూ ఉన్నాను ప్రియులరా. ఇక నేను చివరిలోనికి వస్తూ ఉన్నాను. ఎల్కానా మృక్కుపడి నీ చెల్లించుటకును పోయిరి. అయితే అన్న బిడ్డ పాలు విడుతు వరకు నేను రాను. వారి యెహోవా సన్నిధిని అడుపడి తిరిగి రాకుండా అక్కడనే ఉండినట్లుగా నేను వారిని తీసుకొని వస్తునని తన పెనిమిదితో చెప్పి వెళ్ళకాయుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలో యేసు మహారాజుకి చాలా గర్భఫలాన్ని గూర్చి దేవుని గ్రంథంలో వ్రాయించాడు. ఇక చివరిగా ప్రియులరా, కీర్తనల గ్రంథాన్ని ఒక తూరి చూద్దాము. కీర్తనల గ్రంథంలో ఆయన ఏం మాట్లాడాడు అని మనం చూసినట్లయితే దేవుడు మాట్లాడినటువంటి మాటలు చాలా బలమైనటువంటి మాటలు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనములో కుమారుని యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులు
బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవన కాలమందు పుట్టినటువంటి కుమారులే బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. హన్నాకు పుట్టినటువంటి కుమారుడే రాజులను అభిషేకించేటువంటి వాడిగా తయారయ్యాడు. న్యాయాధిపతిగా తయారైపోయాడు. ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజుని అభిషేకించాడు, సౌలుని. అలాంటి గొప్ప కుమారుని హన్నాకు దేవుడు దయచేశాడు. ప్రియులరా, ఇక దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు మీ కుటుంబాలు ఆశీర్వదింపబడాలి అంటే ఒకవేళ మీకు ఉద్యోగాలు ఉండొచ్చు, ఐశ్వర్యం కలిగి ఉండొచ్చు, డబ్బు కలిగి ఉండొచ్చు, అంతస్తులు ఉండొచ్చు, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట నేర్చుకోవాలంటున్నాడు. కీర్తనల గ్రంథం 128వ అధ్యాయం అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులు. బా, ఎంత గొప్ప మాట అండి. మీలో బైబిల్ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ చదివారా? చదవని వారు ఎవరు ఉన్నారు? అవునా? అవునా కదా? అవును ప్రియులే. కానీ దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎలాగో నీవు దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్తకి తెలుసు. నువ్వు ఎలాంటి హృదయంతో ఉన్నావో, ఎలాగ నీవు ఆయనకి ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఎలాగ నీవు మనుషులను ప్రేమిస్తూ ఉన్నావో, ఎలాగ నీవు దేవుని ప్రేమిస్తూ ఉన్నావో ఆయనకే తెలుసు. అందుకే దావీదు అంటున్నాడు 2వ వచనంలోకి, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీకు దేవుడిచ్చినటువంటి భార్య ప్రీతి కొన్ని దినాలలో ద్రాక్షవల్లిగా అయిపోతూ ఉంది. ద్రాక్షవల్లి ఫలాలు ఫలించేటువంటి ద్రాక్షవల్లి. అందుకే దావీదు మహారాజు గారు మాట్లాడుతూ ఉన్నాడు, దేవునికే మహిమ కలుగును గాక. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కల వలె ఉంటారు. ఇలాగో ఆశీర్వదింపబడాలి అంటే కిరణ్ గారు, ప్రీతి గారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎవరి యందు భయభక్తులు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో ఆయన వైపు చూస్తే నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలే ఎలాగుంటారంట? ఒలీవ ముక్కల వలె ఉంటారు. ఈరోజు గోదావరి నదిలో చూస్తే పాస్టరు కుమారులు ఇరువురు ఆ నీటిలో పడి చనిపోయారు. భయంకరమైనటువంటి విషాదం. ఎందుకు అలాగైంది? ఎందుకు అలాగైంది? ఇద్దరు డిగ్రీ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఆ కుమారుల్ని వారు ఏమండి సెలవులు ఇప్పుడు, అవునా కదా? ఏం చేయాలి పాస్టర్ గారు? తన ఇద్దరు కుమారుల్ని తీసుకొని తన భార్యను తీసుకొని వెళ్ళాలి. కానీ వాళ్ళ డాడీతో అన్నారంట, మా ఫ్రెండు బర్త్డే, మేము వెళ్తామనంటే నైనా దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ఇంతవరకు ఏం పేరు ఆయన పేరు? దేవదానం చెప్పాడు. మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచు. ఈరోజు ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నారు. ఏమండి, వారిద్దరి వెనకల తీసుకొని వెళ్ళింటే వాళ్ళు బ్రతికే వాళ్ళ కాదా? బ్రతికే వాళ్ళే. కానీ ఎందుకు అలాగ జరిగింది? ఈరోజు ఎన్నో ప్రశ్నలు దేవుని నమ్మనటువంటి వారు అంటున్నారు, దేవుని దాసుడు నీవు, నీకెందుకు అలాగ జరిగింది? జరుగుతుంది. క్రమం లేకపోతే, క్రమములో లేకపోతే నువ్వు ఎలాగ దైవజనుడు అయినావు? క్రమముతో నీ కుటుంబాన్ని నడిపించుకోకపోతే అపవాది ఎప్పుడు మృంగుదునాని వెంటాడు సింహము వలె వాడు గర్జన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు దొరుకుతాడా అని అపవాదిని
మన ఎడం కాలు కింద వేసి తొక్కాలి ప్రియులరా. అదే దేవుడిచ్చేటువంటి ధైర్యం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, శిశువులతో అంటున్నాడు, నా శిశువులైన వారులరా, ఇదిగో నేను లోకాన్ని జయించాను, అపవాదిని ఓడించాను, నాలాగనే మీరు ఉండాలి అని ఆయన అన్నాడు. ఆయన అనేటువంటి మాటలు శిశువులను కూర్చి వాళ్ళందరినీ గుంపుతా అంటున్నాడు, నా శిశువులైనటువంటి వారులారా, నా మాటలే ఏమన్నాడు యేసయ్య? చెప్పుకోండి ఎవరైనా కానీ మీలో. ఏమన్నాడు యేసయ్య? బైబిల్ గ్రంథం చదవలేదు కనుక మీకు అర్థం కాలేదు ప్రియులు. యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు తన శిశువులను చూసి, నా శిశువులైనటువంటి వాళ్ళరా, నా మాటలు మీ చెవులలో నాటనీయుడే. ఏం చేయాలంట? మన చెవులలో ఈరోజు ఈ మాటలు ఎంతమంది నాటుకుంటున్నారో నాకు అభ్యంతరం లేదు, కానీ మీకే అభ్యంతరం. చెప్పుటయే నా పని, వినుటయే మీ పని, ఆలకించుట ఆయన పని. ఈ మూడింటిని మనకు వదిలేశాడు. దైవజనుడు చెప్పినటువంటి మాటను గుర్తు చేసుకో. నీ పిల్లలని క్రమంగా పెంచుకో, నీ కుమార్తెలని క్రమంగా పెంచుకో, దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించుకో. అదే దావీదు మహారాజు అంటున్నాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ ముక్కల వలె ఉందురు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసేదవు, నీ పిల్లలను నీవు చూసేదవు, ఇశ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. ఇక నేను ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని మాటలు వినినటువంటి మీరే ఈరోజు దేవుడు ఏమి మాట్లాడాడు ఈ మాటల ద్వారా? ఈ మాటలు నీ హృదయంలో భద్రపరుచుకో. నువ్వు వచ్చినటువంటి ఈ స్తుతి కొడుకుకి మంచిదే, కానీ దైవజనుడు చెప్పినటువంటి మాటలు నీ హృదయంలో దాచుకుంటే నీ కుటుంబము వెలిగింపబడుతూ ఉందినని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రేమ కలిగినటువంటి వారిగా ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరే దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో యెహోవా వైపు మీరు ఎవరైతే చూస్తారో వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాను అని ఆయన వాక్యములో తెలియజేశాడు. మాటలు మీరు విన్నారు. ఇక లూకాసు వార్తలోకి వెళితే ఎంతో దేవుడు గర్భఫలాన్ని గూర్చి ఆయన వ్రాయించాడు, కానీ సమయం అయ్యింది కనుక మీ మధ్యలో నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు కిరణ్ గారిని ప్రీతిని ఆశీర్వదించాడు. ఈరోజు ఈ లోకంలో స్త్రీల మధ్యలో ఉన్నటువంటి లేదానని నిర్లక్ష్యంగా ఉండొద్దు. దేవుడు అనుగ్రహించినటువంటి కార్యం మనుషులది అవునన్నా కానీ కాదన్నా కానీ అనలేరు అని వాక్యము సెలవిస్తూ ఉంది. అటువంటి కృప దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. అందరూ లేచి నిలబడదాము, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రీతిని ఒక అన్నావలే చేశావని నమ్మి నీ వైపు చూస్తూ ఉన్నాను తండ్రి. అన్నాకి ఏ విధముగా శిలోహు మందిరములు ఏలియా ముందర ప్రార్థన చేసుకుందో నీ మందిరములు మీరు గర్భఫలాన్ని ఇచ్చి కుమారుని అనుగ్రహించి సమూయేలుగా మీరు రూపించి తండ్రి నీ వరాన్ని పొందుకున్నాడు నాయనా. సమయంలో సులువైనటువంటి డెలివరీని మీరు అనుగ్రహించండి. గర్భములో ఎదుగుతూ ఉన్నటువంటి శిశువును గూర్చి నీకు మొరపెట్టుకుంటూ ఉన్నాము. అన్ని అవయములో చక్కగా ఉండినట్లు, ఏ లోపము లేకుండానట్లు నాయనా మీ ముఖ స్వరూపములో మలుచుకొనినటువంటి పరిశుద్ధాత్ముడా నీ కార్యాన్ని జరిగించిన తండ్రి నీ కొందనాలు. ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేసావు. రాజు ఆయనకి ఇచ్చినటువంటి భార్య ఎన్నో మారులు మా పెద్ద కుమారునికి సంతానము లేదునని కలవరించారు. ఈరోజు వారిని సంతోషముతో నింపావు నాయనా. వారి కుటుంబంలో అద్భుతాన్ని చేసినటువంటి దేవా, ఆశ్చర్య కార్యములను చేసినటువంటి మహనీయుడు
ఈ స్తుతి కూడిక ద్వారా మీరు మహిమను పొందారు. ఉన్నటువంటి కుమారుని మీరు బలపరచండి, ఆశీర్వదించమని మీ నామములు అడుగుచున్నాను. మీరే మాట్లాడి తిరిగి కదా నాయనా, నా నామమున నీవు ఏమడిగినా చేస్తానన్నావు. ఇదిగో మీ నామము ఈ మధ్యాహ్న కాలములో సులువైనటువంటి డెలివరీని అనుగ్రహించమని మీ నామములోనే అడుగుతూ ఉన్నాను. మీ కార్యాన్ని జరిగించండి. వచ్చినటువంటి బంధువులను అందరినీ ఆశీర్వదించున్నాయి. అందరిలోనికి మీ మాటలను, మీ వెలుగును ప్రకాశింపజేయండి. ఇదిగో దానియేలు పాస్టర్ గారిని, ఆయన భార్యను, వారికిచ్చిన కుమారుని, వారి కుటుంబాన్ని దీవించు. నీ నామములో బలపరుచునాయన. మా మధ్యలో ఉన్నటువంటి ప్రభాకర్ పాస్టర్, ఆయనకిచ్చిన భార్యను, పిల్లలను, ఆయన చేస్తూ ఉన్నటువంటి సేవను ఆశీర్వదించు. నీకు భయపడేవాడిగా చేయనైనా. మానవులకు భయపడుట అసాధ్యం. నీకు భయపడేటువంటి వారిగా చెయ్యి. నీకు భయభక్తులు కలిగిన వారిగా చేయమని ఇదిగో ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీ కార్యాన్ని జరిగించండి. ఈ స్తుతి కోడిక ద్వారా మీరు మహిమను పొందండి. వారి గృహాలకి చేర్పించుమని మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. వారి గృహాలు చేరే వరకు మీ దూతలను కావిలుగా ఉంచండి. ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు. లోకంలో ఎన్నో భయంకరమైనటువంటి ఆక్సిడెంట్లు, భయంకరమైనటువంటి మరణాలు అపవాది ఎక్కువ కలగజేస్తూ ఉన్నాడు. వాని బారిలో నుండి మీరు మమ్మల్ని తప్పించు. ఇశ్రాయేలుకి ఎలాగైతే మేఘపు గొడుగును ఇచ్చావో అలాగ ప్రతి ఒక్కరికి మీ మేఘపు గొడుగును అనుగ్రహించి మహిమయు, ఘనతయు, కీర్తిని, ప్రభావాన్ని మీరు పొందును. యేసు దివ్యమైనటువంటి నామంలో అడుగుచూ ఉన్నాము పరలోకపు తండ్రి.